సవాళ్లు శివాళ్లు అలా ముగిశాయి 5 ఏళ్లు. జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్నటి వరకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్. ఆయన ఆ పదవి చేపట్టినప్పటి నుంచి టర్మ్ ముగిసే వరకు ఆద్యంతం వివాదాలే. నిత్యం కేతిరెడ్డి పెద్దారెడ్డితో ఫైటింగ్లే. 5 ఏళ్ల తన అధికారాన్ని తన ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు వాడారన్న మాట వినిపిస్తోంది. అభివృద్ధిలో తాడిపత్రి మున్సిపాలిటీపై తనదైన ముద్ర వేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తన ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పగ కూడా సాధించారు. ఒక్క మున్సిపల్ చైర్మన్ కు ఇంత పవర్ ఉంటుందా అని చర్చించుకునేలా చేశారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనను ఇబ్బంది పెట్టిన కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ అధికారంలోకి వచ్చాక రివెంజ్ తీర్చుకున్నారట ప్రభాకర్ రెడ్డి. 2021లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గాలి వీస్తే తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ జెండా ఎగురవేశారు. మున్సిపల్ చైర్మన్ పదవిని చేపట్టి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తొడగొట్టారు. దీంతో ప్రభాకర్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రహరీ గోడ నిర్మాణ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి కొలతలు వేయించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ సీన్ రిపీట్ అయింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టారని అదే మున్సిపల్ అధికారులతో పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేయించారు. ఇక్కడో లెక్క తేల్చేశారు జేసీ. వైసీపీ హయాంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లారు. ఆయన చైర్లో కూర్చొని హడావిడి చేశారు. అయితే అదే చైర్ను రోడ్డుపై పడేసి నిప్పు పెట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అప్పట్నుంచి ఇద్దరి మధ్య అగ్గి రగులుకుంది. తాడిపత్రి సందుల్లో చూసుకుందాం, నీ ప్రతాపం నా ప్రతాపం అంటూ తొడలు కొట్టారు ఇద్దరు నేతలు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రోటోకాల్ పాటించకుండా తనను ఇబ్బంది పెట్టారని ఫైర్ అయిన జేసీ తన కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆట మొదలు పెట్టారు. తన ఇంట్లోకి వచ్చిన కేతిరెడ్డిని 15 నెలల పాటు ఆయన సొంతింట్లోకి అడుగు పెట్టకుండా చేశారు. ఇల్లే కాదు, అసలు తాడిపత్రిలోనే అడుగు పెట్టకుండా చేశారు. ఆఖరికి సుప్రీంకోర్టు అనుమతితో తాడిపత్రికి వచ్చినా ఆయన్ను కొన్ని గంటల్లోనే తిరిగి వెళ్లేలా చేశారు ప్రభాకర్ రెడ్డి. అధికారులతో పోలీసులతో సైతం ఢీ అంటే ఢీ అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏఎస్పీ రోహిత్ కుమార్ పై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతోనూ గొడవకు దిగారు. ఇంకా చెప్పాలంటే సొంత పార్టీ నేతలతో కూడా తాడిపత్రిమే సవాలన్నారు జేసీ. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు తాడిపత్రిలో చెలరేగిన హింస అంతా ఇంతా కాదు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో ఎప్పుడూ లేనంత అగ్రెసివ్ పాలిటిక్స్ చేశారు. ఆ రచ్చ నెల రోజుల పాటు కొనసాగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజులు జేసీ కుటుంబం తాడిపత్రికి దూరంగా ఉండాల్సి వచ్చింది. 2024 డిసెంబర్ 31 కొత్త సంవత్సరం జేసీ ఆధ్వర్యంలో జరిగిన ఓన్లీ ఫర్ లేడీస్ కార్యక్రమం 2 రాష్ట్రాల్లో దుమారం రేపింది. ఈ విషయంలో మహిళా సంఘాలు సినీ నటి మాధవితో పెద్ద గొడవే జరిగింది. ఇలా ఒక్కటేమిటి, అబ్బో జేసీ గొడవలు చాలానే ఉన్నాయంటున్నారు తాడిపత్రి వాసులు. మున్సిపల్ చైర్మన్ గా ఆఖరి రోజు వీడ్కోలు సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడూ గంభీరంగా ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ కార్యాలయాన్ని విడిచి వెళ్తున్నందుకు కన్నీరు పెట్టుకున్నారు. రాత్రి నిద్రపోయిపోయినా ఈ పనులు చేస్తుంటే ఒక పక్కన గుండెల్లో అదే బాధ సార్ మా అందరికి కూడా. ఇంప్రూవ్మెంట్ నాకు కళ అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. వయోభారం దృష్ట్యా ఇక మీదట ఎన్నికలకు జేసీ దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకే ఆయన భావోద్వేగానికి గురై ఉంటారంటున్నారు ఆయన అనుచరులు. ఏదేమైనా అధికార పార్టీలో ఉన్నా విపక్షంలో ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా తాడిపత్రి పెద్దాయనగా జేసీ ప్రభాకర్ రెడ్డి నిలిచిపోయారంటున్నారు ఆయన అనుచరులు.